ప్రభునామమును బట్టి, సర్వోన్నతుడైన దేవుని నామమును బట్టి మీ అందరికీ వందనాలు. ప్రార్థనా ధూపవేదిక అనే కార్యక్రమాన్ని మరొకసారి దేవుని యొక్క మహాకృపను బట్టి తిరిగి ప్రారంభించుకోవటానికి ప్రభువు ఈ దినాన్ని మనకు అనుగ్రహించిన గొప్ప ధన్యతను బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. అందరూ సిద్ధపడండి. దేవుడు అనుగ్రహిస్తున్న సమయాన్ని వృధా చేయకుండా ప్రభు సన్నిధిలో దైవభక్తి కలిగి ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని మీరు ప్రభు సన్నిధిలో కనబడేటట్లుగా ఈ కడవరి దినాల్లో లేక భయంకరమైన పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో మీరు భద్రపరచబడాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? తలలు వంచండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని మనం ముందుకు కొనసాగిద్దాం. సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. మా ఆశ్రయదుర్గమా, మా రక్షణకర్త, నీ ఘననామమునకు స్తోత్రాలయ్యా. గత కొన్ని దినాల బట్టి ప్రత్యేకమైన ప్రార్థనా ధూపవేదిక అనే కార్యక్రమాన్ని నీ ప్రజల మధ్యకు ఈ యొక్క వీడియో రూపములో అనేకులు నీ వాక్యమును వినుటకును, నీ నామమును బట్టి తండ్రి నిన్ను ఆరాధించుటకును మీరు ఇస్తున్న అవకాశానికై స్తోత్రాలు. ఈ దినము కూడా మీరు మాకు ఇస్తున్న ఈ యొక్క తండ్రి సమయమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం ప్రారంభం నుండి చివరి వరకు మీరే నడిపించి మహిమ మీరు పొంది ఈ కార్యక్రమం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా తండ్రి వినుచున్న వారికి, చూచుచు నేను స్తుతించుచున్న వారికి దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా నీ నామానికి మహిమార్థంగా జరిగించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక కీర్తన పాడుకొని ఈ దినము కార్యక్రమాన్ని మన ముందుకు తీసుకెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీలోనా కృపామయుడా, నీలోనా నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. ఏ అపాయమునా గుడారము సమీపించనీయగా, ఏ అపాయము నా గుడారము సమీపించనీయగా, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా, కృపామయుడా. నీలోనా కృపామయుడా, నీలోనా నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. స్తోత్ర. ఆయనే మనకు ఆధారం, ఆయనే మనకు భద్రత. చీకటి
చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ్యా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ్యా, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపచేసి అందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. గ్లోరీ. నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకై, నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకై, నాపై నా నిండుగా ఆత్మవర్షము కుమ్మారిచు, నాపై నా నిండుగా ఆత్మవర్షము కుమ్మారించు. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపచేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపచేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. స్తోత్రం. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీట ఇచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీట ఇచ్చుటకు, నీ కృప నన్ను వీడగా శాశ్వత కృపగా మారెను, నీ కృప నన్ను వీడగా శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నన్ను సింపచేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపచేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. యేసయ్యా, 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 నీలో నివసింపచేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు నామమును బట్టి మరొకసారి మిమ్మల్ందరినీ ఈ రీతిగా దేవుని సన్నిధిలో మనము మరొక అవకాశం దేవుడు మనకు అనుగ్రహించారు. దేవునికి స్తోత్ర. సంతోషం ప్రియులారా. ప్రభు నామమును బట్టి భయపడవద్దు. ఆయన మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఆయనే కరుణా వాత్సల్యపూర్ణుడు, కృప చూపే దేవుడు కనుక తప్పక ఆయన తన ప్రజలను దర్శించును. ఆయనే తన ప్రజలకు విమోచన కలుగు చేయును. ఆయనే తన ప్రజలకు మరలా ఆయనే తమ భుజములపై ఆయనే మోయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్ర. దేవుని యొక్క సంకల్పమును బట్టి మరొకసారి దేవునికి సన్నిధిలో ఈ పూట కొంత వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. పేతురు పత్రిక నుండి 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 14 వచ్చిన భాగాన్ని చదువుకుందాం. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులు గాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగునుగాక. చదవబడిన లేఖన భాగం మనం వినికిడిలో ప్రభు సన్నిధిలో ఆయనే తన ఆత్మ ద్వారా బయలుపరచ ప్రతి మర్మమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్ర. పేతురు గారు 2వ పత్రిక రాస్తూ ఈ మాట పలికే ముందు ఒక హెచ్చరికతో కూడిన మాటను ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ 3వ అధ్యాయంలో ప్రియులారా అని ప్రారంభించి ఒక సంగతి మర్చిపోకండి అంటాడు. ఏమిటి మర్చిపోకండి? ఏవండి, ఏది మర్చిపోకండి అని కొంచెం ఆలోచన చేస్తే ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటాడు. ఏమిటా సంగతి అంటే, ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి అంటాడు. హల్లెలూయా. ఎవరి దృష్టికి ఏది మీరు జ్ఞాపకం చేసుకోండి, ఏది ఒక సంగతిని మీకు నేను మర్చిపోకండి అని దేని గురించి పేతురు గారు ఆనాడు సంఘముతో మాట్లాడుతున్నారు అని అంటే, ఒకవేళ ఉగ్రత ఇప్పుడే వచ్చేసిందని, ఇక దేవునికి రాకడ దగ్గరైపోయిందని, ఇక ప్రళయం జరిగిపోతుందని, ఇక అంతమైపోతుందని కొన్నిసార్లు పరిస్థితులను బట్టి మన హృదయాల్లో, మన ఆలోచనలో రకరకాలైన తలంపులు, రకరకాలైన ఎవరు ఏ మాట చెప్తే ఆ మాటని పదే పదే అదే మాటను ఆలోచించడం, అదే మాటను గురించి ఆలోచన కలిగి నలుగురితో పంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అయ్యో, ప్రస్తుత పరిస్థితులను బట్టి గత సంవత్సరము ఇలాగే ఉంది, ఈ సంవత్సరంలో కూడా ఇలాగే ఉంది అంటే ఇక దేశం అంతమైపోతుందా, భూమి అంతమైపోతుందా, ఆకాశం లయమైపోతుందా, ఇక అంతరించిపోయే పరిస్థితులు వచ్చాయా అని రకరకాల ఒకరిని కలిపితే ఇక అంతం వచ్చిందనో, ఇక నాశనం సంభవించిందనో మాట్లాడుతున్న మాటలు నానుడిగా మనం వింటూ ఉన్నాం. ఇక్కడ కూడా పేతురు గారు ఆనాటి పరిస్థితులను బట్టి, ఆనాడు కలుగుతున్న ప్రకంపనలను బట్టి, ఆనాడు దేశంలో కలుగుతున్న ఆ విపత్తులను బట్టి, ఆనాడు సంఘమునకు పేతురు గారు ఈ 2వ పత్రికలో ఈ 3వ అధ్యాయంలో
ఉన్నతముగా ఆయన ప్రజలను హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకండి. అంటే మీరు ఏదైతే విన్నారో, ఏ వాక్యమునైతే వింటున్నారో, ఏ దేవుని మాట వింటున్నారో, అది మీ హృదయంలో తలపోసుకోండి. ఆ విషయాలను మీరు గుర్తు చేసుకోండి. ఆ విషయాలను మీరు మరలా దేవుని మాటను జ్ఞాపకము చేసుకోండి. ఎందుకు అంటే దేవుని దృష్టికి, ఇక్కడ అంటున్నాడు, ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి అంటున్నాడు. చూడండి, ఒక దినమట 1000 సంవత్సరాలలాగా ఉంటుందట. అదే 1000 సంవత్సరములు ఒక దినములాగా ఆయన దృష్టిలో. ఎందుకంటే ఒకవేళ మనం అనుకున్నట్లుగా ఆయన తొందరపడేవాడు కాదు. ఆయన వెనువెంటనే తన ఉగ్రతను దేశం మీద కుమ్మరించడానికి త్వరపడడు. కారణము, ఆయన ముందుగా పాత నిబంధన గ్రంథములో ఆదికాండములో చూస్తే తాను జలప్రలయాన్ని పంపేటప్పుడు ప్రజల విషయంలో హెచ్చరిక చేశాడు, ప్రజల విషయంలో ఆలోచన చేశాడు. భూమి మీద ఆయన ఇలా తొంగి చూశాడు అనే మాట ఆదికాండము మనము 6వ అధ్యాయములో మనము చూడగలుగుతూ ఉంటాము. దేవునికి స్తోత్రం. 6వ అధ్యాయములో దేవుడు చూచినట్లు ఈ మాటను ప్రారంభంలోనే నరులు భూమి మీద విస్తరించి ఆరంభించిన తరువాత కుమారులను కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, అదిగో దేవుని కుమారులు అనే మాటను ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఈ 3వ వచనములో అంటాడు, యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వారు తమ అక్రమ విషయములో నరమాతృలై. చూడండి, ఈ 5వ వచనంలోకి వస్తే, నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయముల యొక్క తలంపులలో ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడుదని యెహోవా చూసి. మీరు గమనించండి, 7వ వచనము 8వ వచనంలోకి వస్తే, నోహో యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను, నోహో వంశావళి అని తన కోసము చెబుతూ, ఇక్కడ దేవుడు 12వ వచనంలో, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకుని ఉండిరి. దేవుడు నోహోతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారు అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేదును అని నోహోతో చెప్తున్నాడు. ఏమండి, నోహోతో ఎందుకు చెప్పాలి అని అంటే, దేవుడు ఏది కూడా ఆయన తన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన తెలియపరచుకుండగా, తన దోషులకు తెలియపరచుకుండగా ఆయన జరిగించినట్లుగా ప్రారంభంలోనే మనుషుల యొక్క జలప్రలయం యొక్క పతనము నోహోకు చెప్పినట్లుగా మనకు కనబడుతుంది. ఆమేన్. నోహోకి చెప్పకుండా జలప్రలయం పంపలేదు. నోహోకి చెప్పకుండా ఆయన తొందరపడి తన ఉగ్రతను, లేకపోతే తన తీర్పును, లేకపోతే తన కోపాన్ని ప్రజలపైన మనుషులపైన కుమ్మరించలేదు. ఆయన చూసినప్పుడు చెడిపోయిన పరిస్థితుల మధ్యలో భూమి మీద ప్రజలందరూ, నరులందరూ చెడిపోయినట్లు, వారు దేవుని మార్గములను పూర్తిగా వారు లోబడలేనట్లు, దేవుని యొక్క సన్నిధిని వారు పాప పతనముతో నిండిపోయినట్టు, చెడిపోయినట్లు కనబడుతున్నప్పుడు దేవుడు చూసి వారి మధ్యలో ఎవరున్నారా నా మాట వినేవారు అని ఆయన పరిశీలన చేసినప్పుడు అన్ని లక్షల మందిలో, లేకపోతే అన్ని వేల మందిలో, ఆ ప్రారంభ జనరేషన్లో దేవుడు చూసినప్పుడు నోహో అనే ఒక ఆయన కనబడుతూ ఉన్నాడు.
యెహోవా దృష్టి యందు లేక దేవుని దృష్టి యందు నోవహు ఏం పొందినవాడని ఉందంటే ఆయన కృప పొందినవాడు అని ఉంటుంది. కృప అనగా ఆయన చూసినప్పుడు ఈయన ప్రవర్తన, నోవహు యొక్క నడవడికి, నోవహు యొక్క కుటుంబం యొక్క భద్రత, పిల్లల యొక్క దైవ భయము, ఆ కుటుంబంలో ఉన్న దేవునికి వారికి ఉన్న ఆ సంబంధము, ఏదైతే దేవుడు తన ప్రజలు ఎలాగుండాలని అనుకుంటున్నాడో అలాగా దేవుడు భూమి మీద నోవహు కుటుంబము దేవుని ఎదుట కనబడుతుంది. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నోవహు నేను భూమిని నాశనము చేయాలనుకుంటున్నాను, జలప్రలయం పంపుతున్నాను, ఇప్పుడు ఒక వాడను తయారు చెయ్యి అని చెబుతూ వచ్చాడు. హల్లెలూయా. చూడండి, ఆయన నిజంగా పాడు చేసేయాలని అంటే ఒక్కడిని ఉంచకూడదు, కానీ ఒక్కడికి తెలియపరిచి వారీతిగా వారి మధ్యలో కొంతకాలము వారి యొక్క రక్షణ కోసం వేచి ఉన్నాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. వాడు తయారు చేయడానికి నోవహు ఒక్కడే సరిపోలేదుగా. వాడు తయారు చేయడానికి దేవుడు కొలతలు ఇచ్చాడు, దేవుడు ఎత్తిచ్చాడు, దేవుడు ఏ వెడల్పులో చేయాలో చెప్పాడు, దానికి ఎన్ని అంతస్తులు పెట్టాలో చెప్పాడు, ఎన్ని అరలు పెట్టాలో చెప్పాడు, దానిని ఏ చెక్కతో తయారు చేయాలో చెప్పాడు, ఏ రీతిగా దానికి లోపలికి నీరు ఆ నీటి మీద తేలినప్పుడు ఆ నీరు ఆ లోపలికి ఏమాత్రము కూడా చిల్లుపడి ఆ పడవలో ఏమాత్రం ఎలాంటి రంధ్రములో ఉండకుండా దాన్ని ఎలా కవర్ చేయాలో, ఆ కీలు ఎలా పోయాలో చెప్పాడు. ఇవన్నీ కూడా నోవహు ఒక్కడే కాదు, చాలామంది ప్రజలు ఆ పని చేయడానికి అక్కడికి వచ్చారు. దేవునికి స్తోత్రం. అనేకులు ఆ పనిముట్లను నోవహు సమకూర్చడానికి ప్రయాసపడ్డాడు, ప్రజలను సమకూర్చాడు. అయ్యా, ఈ వాడ తయారు చేయాలి, దీనికి మీకు నేను జీతం ఇస్తాను అని తెలియపరిచినప్పుడు అక్కడ నోవహు కూడా అనేకులకు సువార్త, దేవుని యొక్క జలప్రలయాన్ని గురించి తెలియపరిచాడు. ఆమేన్. అందుకే ఒక దినము 1000 సంవత్సరముల వలె, 1000 సంవత్సరములు ఆయన దృష్టికి ఒక దినము వలె అని ఉంది. దేవునికి స్తోత్రం. ఒక దినములో చేయలేదు వాడ, ఒక దినములో అయిపోలేదు ఆ యొక్క నావ. ఏమండి, చాలా దినములు పట్టుండొచ్చు, సంవత్సరాలు పట్టుండొచ్చు. పిల్లలారా, సంఘమా, సమాజమా, ఇప్పుడు చెప్తున్నాడు ఆయన దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములాగా, 1000 సంవత్సరములు ఒక దినములాగా. దేనికి స్తోత్రం. ఇప్పుడు వాడను పూర్తయ్యేంత వరకు కొంతకాలము పట్టింది. వాడ పూర్తయ్యే కాలము ఎంతో కాలం పట్టిందో అది ఆయన దృష్టికి ఒక దినమే. దేనికి స్తోత్రం. ఆయన దృష్టికి ఒక దినమే. కాలము తయారు చేసిన కాలమంతా ఒక దినమే. ఇప్పుడు ఆయన జలప్రలయాన్ని పంపిస్తున్న కాలములో 1000 దినములు లేక 1000 సంవత్సరములు ఒక దినమే. దేనికి స్తోత్రం. సహోదరులారా, దేవుడు ఈ రాత్రి మీకు అందిస్తున్న మాటలను జ్ఞాపకము చేసుకుని దేవుని యొక్క సన్నిధిలో ధ్యానించవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ పేతురు గారు చెప్తున్నారు, ఇదిగో ప్రియులారా, ఒక సంగతి మీరు మర్చిపోకండి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను. కొందరు ఆలస్యము ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని హెచ్చింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యము చేయడు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు ఆలస్యము చేసేవాడు కాదు, కానీ ఆయన దృష్టిలో ఎవరూ నశించిపోకూడదు. ఆమేన్. ఆయన దృష్టిలో ఎవరూ నశించిపోకూడదు. ఏమండి, నోవహు చెప్పిన తర్వాత చాలా కాలం పట్టింది వాడను నిర్మాణం చేసి పూర్తి చేసి దానిని తయారు చేసినప్పుడు
చాలా కాలం పట్టింది. ఆ కాలం అంతా దేవుడు ఎవరు నశించిపోవడానికి ఇష్టం లేక సిద్ధపరిచిన కాలమే. దేనికి స్తోత్రం. ఎవరు నశించిపోవటం ఇష్టం లేకుండా వారికి ఈ రక్షణ, ఈ పడవ తయారు చేస్తున్నప్పుడు అయ్యో ఇది ఎంత దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఉద్దేశములో దేవుడే ఇతనికి తెలియపరిస్తేనే ఇది జరుగుతుంది కనుక ఈ యొక్క అవకాశాన్ని మేము పోగొట్టుకోకూడదు అని గ్రహించడానికి చాలా కాలము దేవుడిచ్చాడు. కానీ వారెవరూ కూడా గ్రహించలేకపోయారు దేవుడి ఉద్దేశము. ఏమండి, ఆయన మాట సెలవిస్తే నోహు కుటుంబం రక్షించబడ్డానికి వాడే అవసరత కాదు కదా. ఆయన జలచరములను, పశువులను, లేకపోతే మృగములను, పాకే పురుగులను, ఆకాశ పక్షులను రక్షించడానికి ఆయనకి వాడే అవసరం లేదు కదా. నోహు ద్వారా కట్టమని ఎందుకు వాడ కట్టమన్నాడనంటే ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు గనుక. ఆమేన్. ఆనాడు కూడా ప్రజలందరూ కూడా దైవభయం లేని వారిగా ఉన్న కాలములో, చెడిపోయినట్లుగా ఉన్న కాలములో దేవుడు వారిని చూస్తున్నప్పుడు వారు భూమి మీద వారి హృదయ ఆలోచనలన్నీ కూడా చెడ్డగాను దేవునికి విరోధముగా ఉన్నప్పుడు చూస్తున్నప్పుడు వెనువెంటనే వారి మీదకి ఏదో ఒక ఉగ్రత పంపించి క్షణకాలములో వారిని నిర్మూలపరిచి నాశనము చేసి తుడిచేసే దేవుడు. అలాంటి వాడు అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అవకాశం ఇచ్చాడు. వాడ తయారు చేయబడిన దినము మొదలుకొని వాడ పని పూర్తయ్యి ఎదుగో జలప్రలయం నీటి మీదకు వచ్చి ఆకాశతుములు తెలిచి భూమి మీద నుండి ఆ వాడ నీటిపై తేలే వరకు కూడా దేవుడు అనేకులకు అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అవకాశం కాదా? దేవుడు అవకాశం ఇవ్వలేదా? దేవుడు సమయం ఇవ్వలేదా? దేవుడు తన ఏర్పాటులో ఎంత ఉద్దేశాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. ప్రజలకు ఎంత అవకాశం దేవుడిచ్చాడు. ప్రజలకు ఎంత కృప చూపాడు. ప్రజలకు ఎంత ఆయన ప్రేమను పంచాడు. ప్రజలకి ఎంత దీర్ఘశాంతాన్ని వహించాడు. ప్రజల విషయంలో ఎంతగా వారి నాశనాన్ని కోరకుండగా వారి రక్షణను కోరాడు. మనం గ్రహించాలి. ఆమేన్. వారి నాశనాన్ని కోరలేదు. అందుకే నోహు ఈ వాడను తయారు చెయ్యి, దీంట్లోకి ఎవరైతే ఎక్కుతారో వారందరూ కూడా జలప్రలయములో నుండి తప్పించబడతారు, నాశనంలో నుండి తప్పించబడతారు, ఉగ్రతలో నుండి తప్పించబడటానికే కదా నోహు చేత నిర్మాణము చేయించి కాలాన్ని సిద్ధపరిచి కొంతకాలమైనా వారి హృదయాలు తెరవబడతాయి. వారి అపరాధాలు, దోషాలను ఒప్పుకుంటారు, సరిచేసుకుని ఈ రక్షణ వాడలోకి వస్తారని ఆయన దృష్టిలో 1000 సంవత్సరాలను ఒక రోజుగా ఆయన మలిచాడు. దేనికి స్తోత్రం. ఒకరోజు 1000 సంవత్సరాలుగా మార్చేశాడు. 1000 సంవత్సరాలు ఒక రోజుగా మార్చేశాడు. ఆయన ఎంత గొప్పవాడు అంటే సహోదరులారా, కొందరు అనుకొనుచున్నట్లు ఆలస్యము ఎంచుకున్నట్లుగా, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలెనని హెచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము. ఇదిగో ఒకవేళ ఈ కరోనా పరిస్థితుల మధ్యలో నిన్ను నాశనము చేయడానికి ఆయన ఉద్దేశం కాదు, నిన్ను బాధ పెట్టడం ఆయన ఉద్దేశం కాదు, నువ్వు నశించిపోవడం ఆయన ఉద్దేశం కాదు, నువ్వు మరణించడం ఆయన ఉద్దేశం కాదు. ఎందుకో తెలుసా? ఆయనను గూర్చిన దైవ భయం నీకు కలిగినప్పుడు నీ లోకములో, నీ జీవితములో పరిశుద్ధత ఏమిటో, నీతి ఏమిటో, దైవ యొక్క మార్గం ఏంటో, దేవుని యొక్క గుణగణాలు ఎలాగున్నాయో, దేవుని యొక్క రాజ్యమునకు వెళ్ళటానికి ఎలాంటి యోగ్యత నువ్వు కలిగి ఉండాలో అది ఇప్పుడైనా తెలుసుకోవడానికి నిన్ను ప్రేమిస్తూ అవకాశం ఇస్తున్నాడు. ఏమండి, ఆయన మనల్ని తన స్వరూపంలో చేసుకున్నవాడండి. ఆయన తన పోలికలో చేసుకున్నవాడండి. మనము నాశనాన్ని కోరేవాడు కాదండి. ఆయన మనం నశించిపోవడం ఆయనకి ఇష్టమే కాదు, నిత్య నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టమే కాదు, అగ్ని గుండము పాలవడం, అగ్నిలో యాతన పట్టబడడం ఆయనకి ఇష్టము కాదు. కనుకనే పరలోకాన్ని విడిచి భూపైకి నరవతారిగా వచ్చేసిన గొప్ప సర్వశక్తి కలిగిన దేవుడు అండి ఆయన.
ఆయన ఔన్నత్యము, ఆయన ప్రేమ, ఆయనలో ఉన్న సాత్వికము, ఆయనలో ఉన్న జాలి, ఆయనలో ఉన్న దయ మనకు తెలియక కొన్నిసార్లు ఇంకా ఒకవేళ అనుకుంటున్నాం దేవుడు అన్నాడు కానీ జరిగించలేదు అనుకుంటున్నావేమో. ఆయన అన్నవాడు 1000 సంవత్సరములు ఆయన దృష్టికి ఒక దినము లాంటివి. ఒక దినము ఆయన దృష్టికి ఎవరును నశించిపోట ఆయనకి ఇష్టము లేదు. అది దేవుడు ఆప్షన్ ఇచ్చాడు. నోహో వాడ కట్టమని చెప్పింది ఎందుకో తెలుసా? వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి. ఆమేన్. వారందరూ కూడా మార్పు చెందాలి. వారందరూ తమ చెడుతనములను విడిచిపెట్టాలి. వారందరూ తమ దుర్మార్గతను విడిచిపెట్టాలి. వారందరూ దేవుని నీతిలోనికి రావాలి. వారందరూ దేవుని యొక్క వెలుగులోనికి రావాలని ఉద్దేశముతో వాడ కట్టించి సమయమును సిద్ధపరిచి సమయాన్ని పెంచాడు అక్కడ. ఆమేన్. సమయాన్ని పెంచాడు. హేళనగా మాట్లాడుకున్నారు, నవ్వులాట ఆడుకున్నారే కానీ రక్షణ వాడలోనికి ఎక్కిన వాడు ఒక్కడ లేడు. కానీ ఇప్పుడు ఆ సమయం అయిపోయింది. వాళ్ళకి ఇచ్చిన 1000 సంవత్సరాలు ఇప్పుడు ఒక దినం అయిపోతున్నాయి. ఇప్పుడు హల్లెలూయా, ఒక దినం అయిపోయింది. ఇప్పుడు 1000 సంవత్సరాలు ఇస్తే ఆ 1000 సంవత్సరాలు ఇప్పుడు ఒక దినముగా చేసి ఇప్పుడు నోహో నీవును నీ కుటుంబం ఈ వాడలోకి ఎక్కండి అన్నాడు. ఆమేన్. ఆలస్యము చేయడు. అయితే మన ఎడల ఎవరు నశించిపోట ఆయనకి ఇష్టము కాక ఆయన ఏం కలిగి ఉన్నాడు చెప్పండి? ఆయన దీర్ఘ శాంతము కలిగిన వాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి, పంచభూతములు మిక్కటమైన పేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోతాయి. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశము రగులుకొని లయమైపోయినప్పుడు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోయినట్టు దేవుని దినము రాకడు కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలనని అయినను మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని కనిపెడుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టుకొనుగొనివారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడండి. ఇది ఉద్దేశము. ఆయన దృష్టికి మీరు నిష్కలంకులుగా కనబడడానికి జాగ్రత్త పడండి. ఆయన దృష్టికి నిందారహితులుగా కనబడడానికి జాగ్రత్త పడండి. ఎందుకంటే ఆయన వచ్చు కాలములో ఆయన సన్నిధిలో మనము ఆయన క్రొత్త భూమి క్రొత్త ఆకాశములో ఆయనతో పాటు మనం ఉండాలంటే మనము ఆయన ఎదుట నిందారహితులముగా కనబడాలి. ఆయన కోసం శాంతము గలవారమై కనిపెట్టాలి. ఆయన దృష్టికి నిష్కలంకులుగా ఉండాలి. అందుకనే మీరు జాగ్రత్త పడండి. ఆమేన్. ఏం కలిగి ఉండండి? ఏముండాలట? మనకి ఏముండాలట? ఆయన దృష్టికి నిష్కలంకులుగా ఉండాలి. ఆమె ఎవరి దృష్టికి? మనుషుల దృష్టికి. ఒకవేళ నువ్వు కనబడేది కొంచెమే కావచ్చు, మనుషుల దగ్గర దాచవచ్చు, మనుషుల దగ్గర కవర్ చేసుకోవచ్చు, మనుషుల దగ్గర ఎలాగన్నా సరే మాట నువ్వు తెలివైన వాడివైతే, నువ్వు మాట నేర్పరువైతే ఎదుటివారి మాటను నీ మీద పడకుండగా నీవే నీ మాటను ఎదుటివారి మీద పడేటట్లుగా చేసి కిందది మీదకి మీదది కిందకి అబ్బో వంకరలు తిప్పి ఈ వంకర తిప్పి ఆ వంకర తిప్పి ఈ రూటి తిప్పి ఈ రూటి తిప్పి అబ్బా శబాష్ అని నీ మాటను బట్టి అనిపించుకోవచ్చు. కానీ దేవుని ఎదుట ఒక దినము ఖచ్చితంగా మనము ఆయన ఎదుట నిష్కలంకులంగా కనపడాలి. దేనికి స్తోత్రం. దేవుని ఎదుట నిష్కలంకులుగా కనబడాలి. ప్రియులారా, ఎక్కడ నువ్వు కనబడేది కొంచెమే, కానీ నువ్వు మనుషుల దగ్గర కనబడేది కాదు. దేవుడే ఆయన దృష్టి నీ మీద ఉంచినప్పుడు నీలో ఆ సుగుణాలు కనబడాలి. ఆమేన్. నీలో ఆ నిందారహితమైన జీవితం నీలో ఉండాలి. నీలో నిష్కలంకమైన బ్రతుకు నీలో ఉండాలి. కలంకము లేని బ్రతుకు ఉండాలి. అందుకే కదా పరమగీతాలు అంటాడు, నిష్కలంకురాలా నా పావురమా అని పరమగీతాల్లో ఆ ప్రియుడు అక్కడ పిలుస్తున్న సందర్భాలు మనము చూడగలుగుతూ ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా, నా పావురమా నిష్కలంకురాలా అనే మాటలను మనము ఆ యొక్క పరమగీతాలలో మనము చూడగలుగుతూ ఉంటాము. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను నిష్కలంకురాలుగా చూడాలనుకుంటున్నాడు.
కల్మషము లేని వారిగా చూడలేకుండా. చదువమ్మా వచ్చిన భాగము. అదిగో పరమగీతములు 6వ అధ్యాయము 9వ వచనములో ఉంటాడు. ఏమని? నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే. నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే. దేవునికి స్తోత్రం. నా నిష్కలంకురాలు ఒకతే అనగా దేవుడు నిన్ను నన్ను ఆయన సన్నిధిలో ఒక వధువుగా, ఒక సంఘముగా ఆయన సన్నిధిలో ఆయన పక్కన కూర్చోడానికి నిన్ను నన్ను ఆయన అంగీకరించేవాడిగా ఆయన మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడంటే నిష్కలంకమైన వ్యక్తిగా మనము చూడాలి. దేనికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? దేవుడి కన్నులు నిష్కలంకమైనవి, ఆయన కన్నులు దోషములను చూడలేనివి అనే మాటను హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనములో మీరు చూడగలుగుతూ ఉంటారు ప్రియులారా. హబక్కూకు గ్రంథము. హల్లెలూయా. దయచేసి మీరు తీయగలిగితే కనబడుతూ ఉంటుంది. అదిగో 13వ వచనం 1వ అధ్యాయములో, నీ కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది కదా. ఆయన కనుదృష్టి దుష్టత్వాన్ని చూడలేని నిష్కలంకమైనది. ఆయన కనుదృష్టిలో ఏ ఒక్కరి యొక్క పాపమును ఆయన చూసి ఎవరిలో ఏ రకమైన దుష్టత్వం ఉన్నా ఆయన దానిని చూడడానికి ఇష్టపడడు. అందుకే అంటున్నాడు ఆయన, హబక్కూకు చెప్తున్నాడు, నీ కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది. ఆమేన్. సంఘమా, దేవుని యొక్క రక్తముతో కడగబడిన దైవ జనాంగమా, యేసు రక్తములో విమోచించబడి సంఘములోకి చేర్చబడిన నీవు, క్రీస్తు రక్తమని శరీరము దగ్గరికి, ఆయన శరీరము దగ్గరికి వస్తున్న నీవు నిష్కలంకమైన వ్యక్తివిగా కనబడాలని ఆయన కోరుతున్నాడు. నిందారహితముగా ఉండాలని కోరుతున్నాడు. ఆయన దృష్టిలో మనము చాలా ఉన్నతమైన వారముగా ఆయన ఎదుట మనం ఉండాలని, శాంతము గల వారమై ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. శాంతము గలవారై, ఓర్పు కలిగిన వారై, నీ ఆత్మీయ జీవితంలో దేవుడి నీకు ఇచ్చిన గొప్ప రక్షణను ఎలా కాపాడుకుంటున్నావు? భూమి మీద నీకు ఇచ్చిన ఆయుష్కాలములో దేవుని ఎదుట ఒక దినము నిలబడబోతున్నాము గనుక ఆయన కనుల ఎదుట మనము నిష్కలంకంగా లేకపోతే దేవుడు నీకు నాకు ఇచ్చిన ఇదిగో ఈ ఉన్నతమైన ఆయుష్కాలం అంతా కూడా మనం వృధాగా పాడు చేసుకున్నట్టే. దేవుడి కనికరాన్ని వృధాగా మనం త్రోసివేసినట్టే. దేవుడు మనకిచ్చిన కాలాన్ని 1000 సంవత్సరాలను ఆయన దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరాలు అయితే ఆయన దృష్టి ఎదుట మనము జీవిస్తున్న జీవిత కాలము ఆయన ఎదుట నిలవడానికి యోగ్యత లేనిదైతే మన బ్రతుకు ఆయన ఎదుట నిలవడానికి సరైనది కాదు కదా. ఆలోచన చేయండి. నిష్కలంకమైనది ఆయన కనులు, దోషములను చూడలేనివి ఆయన కనులు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్తున్నాడు, ప్రియులారా, ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు ఏం కలిగి ఉండండి? జాగ్రత్త పడుడి. జాగ్రత్త పడుడి, జాగ్రత్త పడండి. నీ ఆత్మీయ జీవితం కోసం నువ్వు జాగ్రత్త పడు. నీ ప్రార్థనా జీవితంలో నీలో ప్రేమ ఉందా? నీలో సహించే మనస్సు ఉందా? ఈ విషయములై మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మనలో ఏమి లేవో, మనము ఏమి లేకుండా ఉంటే, ఏమి లేకుండా పోతున్నామో అది మనం గుర్తించాలి. అందుకే జాగ్రత్త ఆ మాటను ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే, ఆయన ఎదుట నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడుటకు జాగ్రత్త పడండి. ఎవరికి కనబడడానికి? అధికారుల దగ్గరికి వస్తే, మన గ్రామంలో ఎవరైనా పెద్ద నాయకులు ఎవరైనా వచ్చారనుకో, వారి దగ్గర కనబడడానికి ఏం వేసుకుంటాం? మంచి వస్త్రాలు వేసుకుంటాం. ఆయన దగ్గర కనబడాలి కాబట్టి ఉన్న వాటిలో మంచిది తీస్తాం, తెల్లటి తీస్తాం. ఆ దినము చాలా నీట్గా తయారవుతాం. చక్కగా హెయిర్ స్టైల్ ఉంటుంది. మన మాట విధానం కొత్తగా అన్ని రకాలుగా మనం ఆయన ఎదుట కనబడడానికి ఇష్టపడుతూ ఉంటాం. నేను అంటాను,
ఒక అధికారి ఎదుటి కనబడ్డానికే ఇంత నువ్వు జాగ్రత్త కలిగితే, అధికారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి నీకు అనుమతి ఇవ్వడానికి ఆయన అనుమతిస్తే నువ్వు లోపలికి వెళ్ళడానికి ఇంత నీట్గా ఉండానా లేదా? చుట్ట, సిగరెట్టు, బీడి ఇలాంటివి ఏమన్నా ఉంటే వెంటనే అవి బయటే పాడేస్తావు. 1-4 సార్లు చెమట పట్టకుండా నీ యొక్క ముఖాన్ని ఆ టవల్తో ఒత్తుకుంటావు. నీ శరీరపు దుర్వాసన, చెమట కప్పు రాకుండానట్లుగా ఆ వస్త్రాలను కూడా ఆ యొక్క సువాసన కలిగిన తైలముతో స్ప్రే చేస్తున్నావు. సహోదరి, సహోదరుడా, ఈ లోక సంబంధమైన అధికారుల దగ్గర కనబడ్డానికే నీవు జాగ్రత్తలు తీసుకుని నీ మాటను అక్కడ చాలా జాగ్రత్తగా మాట్లాడతావు. ఎలా పడితే అలా మాట్లాడవు. అక్కడ ఎలా పడితే అలాగా ఇష్టానుసారంగా నీ నోరు దుర్భాషలు మాట్లాడే నోరుగా అక్కడ కనబడినవు. చాలా వివేకంతో మాట్లాడు. సార్ అని సంబోధించావు, అయ్యా అని సంబోధించావు. మా పరిస్థితులు ఇదని చెప్పడానికి నువ్వు ఆశపడుతూ ఉంటావు. నేను ఎలాంటి వాడినో వీడిని అడగండి అంటావు. ఇన్ని జాగ్రత్తలు ఒక లోక అధికారి దగ్గరే నీకు నాకు తీసుకుంటే, పరలోకపు అధికారి దగ్గర మనం ఇంకెంత జాగ్రత్త కలిగి ఉండాలి. నీ నోటి మాట దేవుడు లెక్కలోకి వెళ్తుంది. నీ కంటి చూపు దేవుని లెక్కలోకి వెళ్తుంది. నీ బిహేవియర్, నీ ప్రవర్తన దేవుని లెక్కలోకి వెళ్తుంది. నీలో అసూయ ఉందా, నీలో ప్రేమ ఉందా, నీలో దీర్ఘశాంతం ఉందా, నీలో అహంకారం ఉందా, నీలో కోపం ఉందా, నీలో ఏ పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా దేవుని ఎదుట ఒక ప్రత్యక్షపరచబడిపోతుంటాయి. హల్లెలూయా. కనుకనే జాగ్రత్త పడండి. ఆయన దీర్ఘశాంతం మన మీద చూపుతూ ఉన్నాడు. ఆయన దయ చూపుతున్నాడు. ఒకవేళ నీలో ఏదైనా తక్కువగా ఉంటే, ఇదిగో ఈ వర్తమానం ద్వారా ఈరోజు ఈ రాత్రి ప్రభువు నిన్ను దర్శించున్న మాటలను బట్టి ఒకవేళ నిన్ను నీవుగా ఆయన ఎదుటి కనబడుచుకోవడానికి జాగ్రత్త పడతావా? అందుకే అన్నాడు, జాగ్రత్త కలిగి ఉండండి. ఆమేన్. ఈ ఐశ్వర్యం, ఈ లోకంలో పేర్లు, ఈ లోకంలో పదవులు, ఈ లోకంలో యోగ్యతలు, ఈ లోకంలో ఆయన ఎదుటి మనల్ని నిలబెట్టు, నీకు నిలబెట్టు. ఒక దినాన్ని ఒక సహోదరుడు ఈ సందర్భంలో ఈ మాట మీతో చెప్తున్నాను. ఇది ఒక ఉపమానముగా మీరు ఎంచుకోవచ్చు. ఆయన ఒక ఇంజనీర్, ఒక పెద్ద ధనవంతుడు. ఆయన మరొక ఈయన ఇంజనీరు తన దగ్గర వర్క్ చేస్తున్నాడు. ఆయన ఒక కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్. ఆయన పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ నిర్మాణం చేయడానికి కొన్ని వందల మందిని తన దగ్గర పని చేయించుకోవడానికి పెట్టుకుంటూ, అందులో విద్యావంతులైన ఇంజనీరింగ్ చదివిన వారిని తాను డిజైనర్లుగా ఉపయోగించుకుంటూ ఉంటాడు. సహోదరులారా, అతడు పని ప్రారంభించినప్పటి నుంచి ఒక వ్యక్తి నమ్మకంగా పనిచేస్తున్నాడు అతని దగ్గర. అతను చిన్న స్థాయి నుంచి అతడు పెద్ద స్థాయికి ఆయన ఎప్పుడూ కూడా ఏమాత్రము కూడా ఈ వ్యక్తిని, ఈ యజమానుడు విడిచిపెట్టలేదు. ప్రతిదానికి ఈయనే ప్లాను. ఈయన దేనికి మెటీరియల్ ఎంత పడుతుందో దానికి ఇంతని చెప్తే దాన్ని లెక్కలు కట్టి డబ్బు ఇచ్చేసి పని చేయించడమే ఆ యజమాని యొక్క ఉద్దేశము. ఇతడు చాలా నమ్మకస్తుడిగా ఆయన ఎంచుకున్నాడు. చాలా నమ్మకమైన వ్యక్తిగా ఎంచుకున్నాడు. కొంతకాలం అయ్యింది. ఇదివరకు ప్రతిదానికి బిల్లులు అడిగేవాడు, ఈయన బిల్లులు ఇచ్చేవాడు, లెక్క అడిగేవాడు. ఎంత ఖర్చు అయింది, ఈ మెటీరియల్కి ఎంత, దీనికి ఎంత, పనివారికి ఎంత అయిందని ప్రతిదీ ఆ బిల్లు పూర్వకంగా ఆయనకు సబ్మిట్ చేసేవాడు. ఆయన కూడా వాటిని చూసి ఇతని విషయంలో ఎప్పుడు కూడా పొరపాటుగా ఆయన ఎంచుకోలేదు. ఈ యజమానుడు అనుకున్నాడు, చాలా కాలం బట్టి నా దగ్గర పని చేస్తున్నాడు, ఇతడు చాలా నమ్మకస్తుడిగా ఉన్నాడు, చాలా నీతిమంతుడిగా ఉన్నాడు. ఇతడు నేను పనికి పెట్టుకున్నప్పటి నుంచి ఇతనిలో ఏ రకమైన లోపము నాకు కనబడటం లేదు అని ఆయన హృదయంలో ఎంచుకున్నాడు. అతని కోసం ఈ యొక్క వ్యక్తికి సొంత ఇల్లు లేదు. జీతం ఇస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, పని చేసుకుంటున్నాడు, జీతం పట్టుకు వెళ్ళిపోతున్నాడు. కుటుంబం ఉంది, అద్దింట్లో ఉంటున్నాడు. ఈ యజమానుడు అనుకున్నాడు, ఇతనికి ఒక మంచి అపార్ట్మెంటు ఉచితంగా కట్టివ్వాలనుకున్నాడు. ఆమేన్. ఒక మంచి అపార్ట్మెంట్ నేను ఇతనికి కట్టేసి ఇవ్వాలి. అతనికి చెప్పకూడదు. అది పూర్తయి దాన్ని ఓపెనింగ్ నాడు మాత్రమే
ఆ యొక్క డాక్యుమెంట్స్ అతని పేరుని రిజిస్ట్రేషన్ అయినవి అతని చేతుల్లో పెడదామని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. సైట్ చూపించాడు, సైట్లో ప్లాన్ వేశాడు, సైట్లో ఏ మెటీరియల్ కావాలో అన్నీ కూడా ఈయన అంటున్నాడు. ఈ బిల్డింగ్కి చాలా కాస్ట్లీ మెటీరియల్ వాడాలంటున్నాడు ఈ యజమానుడు. ఆమెన్. ఈ బిల్డింగ్కి అన్ని బిల్డింగుల్లో కట్టకూడదు, దీనికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అని యజమానుడు ఈ యొక్క వర్కర్తో చెప్తున్నాడు. యజమానుడు చెప్పిన ప్రతి మాటను బట్టి, అయ్యా దీనికి పలానా కాస్ట్లీ మెడిసిన్ వాడదాం, కాస్ట్లీ ఐరన్ వాడదాం, కాస్ట్లీ ఆ సిమెంట్ వాడదాం, దీనికి అన్నీ కూడా చాలా విలువైనవే వాడదాం అన్నట్టుగా ఈయన కూడా ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? ఎంతైనా పర్వాలేదు అన్నాడు ఈయన. హల్లెలూయా. ఈయన ఎంతైనా పర్వాలేదు అనేసరికి ఈయనకు ఒక ఆశ కలిగింది. ఎందుకో తెలుసా? ఎంతైనా పర్వాలేదంటే ఈసారి నేను ఈ యొక్క బిల్డింగ్ మెటీరియల్లో నేను తక్కువ క్వాలిటీ వాడి దానికి ఎక్కువగా బిల్లు వేస్తాను. హల్లెలూయా. ఏమనుకున్నాడు? ఎక్కువగా బిల్లని కూడా లీగల్గా నేను వ్రాయిస్తాను మెటీరియల్. ఎందుకంటే ఆయన ఒక మాట చెప్పాడు, ఇక దీని విషయమైన నాకు ఎక్కువ ఇక లెక్కలు కూడా నువ్వు నాకు చెప్పొద్దు అన్నాడు. ఆమెన్. నేను లెక్కలు కూడా అడగను అన్నాడు యజమాని. అవకాశం దొరికింది. ఇప్పుడు లెక్కలు ఎప్పుడైతే అడగనన్నాడో అన్ని తక్కువ మెటీరియల్లే తీసుకున్నాడు, బిల్లులు మాత్రం విలువైన మెటీరియల్కి ఏం చేశాడు. ఆయనకి తెలుసు, ఆయన నమ్ముతున్నాడు. ఎందుకో తెలుసా? నేను ఇచ్చేది తన మనసులో ఉంది, నేను కట్టించేది అతనికే కనుక మంచిదే వాడాలి అని అతనికి ఉంది. హల్లెలూయా. ఈయన అనుకుంటున్నాడు, నా యజమానుడు ఇప్పుడు వరకు బిల్లులు అడుగుతూ వచ్చాడు కనుక నేను ప్రతిదీ లీగల్గా ఆ లెక్కలు చూపించి రిటర్న్ పూర్వకంగా ఆ పత్రాలు ఆ బిల్లులు ఇచ్చి చేయించబోతే నేను ఆయన దగ్గర చెడ్డవాడిని అయిపోతానని భయంతో చేశాడు. ఇప్పుడు ఎప్పుడైతే నాకు బిల్లులతో పని లేదయ్యా, మంచి మెటీరియల్ వాడు, ఎంత డబ్బైనా పర్వాలేదు అనేసరికి ఇతనిలో ఒక ఆశ కలిగింది. ఇప్పుడు ఆ బిల్డింగ్కి ఐరన్ క్వాలిటీ లేదు, సిమెంట్ క్వాలిటీ లేదు, పైపైన ఏదో తక్కువ రకం క్వాలిటీ, సామాన్యమైన క్వాలిటీ వేశాడు. అది కూడా ఇంకా కొంత మెటీరియల్ తక్కువ, వేస్టు ఎక్కువగా పని పూర్తి చేసేసాడు. చాలా అందంగా కట్టేసినట్లుగా పెయింట్లు వేసేసాడు. పూర్తి అయిపోయింది. సార్ మీరు చెప్పింది మీ బిల్డింగ్ నేను పూర్తి చేసేసాను సార్, ఇన్ని నెలలు అయిపోయింది సార్, ఇంతమంది దీనికి ప్రతిదీ కూడా కాస్ట్లీ వాడాను సార్ అనేసరికి బిల్లులు నాకొద్దు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇది నాకొద్దయ్యా అన్నాడు. ఓపెనింగ్ నాడు అందరి మధ్యలో పిలిచి, ఈ బిల్డింగు ఎవరి కోసం నేను నిర్మించానో తెలుసా? గత 15 ఏళ్ళు 20 ఏళ్ళ బట్టి నాతోనే ఉంటున్నాడు నా సోదరుడు ఇతడు. నేను పని ప్రారంభించినది మొదలుకొని నేను ఎక్కడెక్కడికి వెళ్ళమన్నా అక్కడికి వెళ్ళి వర్క్ చేయించేవాడు నా సోదరుడు. నేను ఇంత ధనవంతుడయ్యాను, ఇంత గొప్ప నాకు ఉంది అంటే ఇతడు చాలా నమ్మకంగా పనిచేశాడు. ఈరోజు నేను అతనికి డబ్బు ఇస్తే ఉండదు, ఎందుకంటే ఎన్నాళ్ళు బట్టో సొంత ఇల్లు లేక అద్దెంట్లో ఉంటున్నాడు. ఆ డబ్బు కంటే నిరంతరము సౌఖ్యముగా, సుఖముగా, సంతోషంగా వాళ్ళ కుటుంబం అంతా గడపడానికి అనుకూలంగా ఉండడానికి నేను ఈ ఇల్లు ఆయనకి ప్రజెంటేషన్ చేస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఏడుస్తున్నాడు ఇప్పుడు. ఆ యజమాని యొక్క ఎదుటి కన్నులు తుడుచుకుంటున్నాడు. యజమాని యొక్క పాదాల దగ్గర పడిపోతున్నాడు. యజమాని దగ్గర అడుగుతున్నాడు. లోపల భయము, ఒళ్ళు దడపుటేస్తుంది. ఎందుకో తెలుసా? దానికి వాడింది మంచి మెటీరియల్ కాదు. అతని దృష్టిలో కొన్ని సంవత్సరాల వరకు ఆ బిల్డింగ్ ఉంటుంది, ఆ తర్వాత అది బేట్లు వేసేస్తుంది. అతని దృష్టిలో అతను వాడిన మెటీరియల్ని కూడా క్వాలిటీ లేని మెటీరియల్ వాడాడు. దానిని బట్టి ఎక్కడికక్కడికి కొన్ని సంవత్సరాల్లో ఆ బిల్డింగ్ పూర్తిగా శిథిలమైపోతుంది. ఎలాంటి ప్రమాదం ఆ బిల్డింగులో నిలిచి ఉన్న వారికి వస్తుందో తెలియదు. వెళ్ళి ఏడుస్తున్నాడు. లోపలికి పోయాడు. గుండెలు అదిరిపోతున్నాయి, కాళ్ళు తంపరం వెళ్ళిపోతుంది, చేతులు ఒడుగుతున్నాయి. యజమానుడేమో
ఏడి బ్రదర్ ఎక్కడికి వెళ్ళాడు, సహోదరుడు ఏడి, పలానా ఆయన ఏడి, ఆయనకే ఈ ఇల్లు, నాకు కాదు. ఆయన ఉండడానికి, ఆయన ఫ్యామిలీ ఉండడానికి, ఆయన పిల్లలు సౌఖ్యంగా గడపడానికి, వాళ్ళకు అనుకూలంగా ఉండడానికే ఈ ఇల్లు నేను నిర్మించమన్నాను. అందుకనే నేను లెక్కలు అడగలేదు. అందుకనే నేను ఎలాంటి మెటీరియల్ కూడా కొదువు కాకుండా క్వాలిటీ మెటీరియల్ వాడాలని చెప్పాను. అన్నీ ఉన్నతమైనవి ఇంటికి కట్టబడాలని చెప్పాను. ఏం బాబు, ఎందుకు నీ ముఖం అలా ఉందయ్యా, ఎందుకు నువ్వు విచారంగా ఉన్నావేంటంటే, ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు సార్, నేను చాలా తప్పు చేశాను. ఇంతకాలం మీ దగ్గర నమ్మకంగానే ఉన్నాను. ఎందుకో ఈ బిల్డింగ్ విషయంలో మీరు క్వాలిటీ వాడండి, క్వాలిటీ వాడండి, క్వాలిటీ వాడండి, బిల్లులతో నాకు పని లేదని మీరు ఎప్పుడైతే చెప్పారో నాకు దురాశ కలిగింది. దానికి పెట్టవలసినవన్నీ కూడా క్వాలిటీ అని మీకు చెప్పాను, అన్నీ కల్తీయే వాడాను సార్ అని కాళ్ళు మీద పడి ఏడుస్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? సహోదరుడా, నీ యథార్థత లేకపోతే నీ యొక్క నిష్కలంకత్వము నీవు ఆయన ఎదుట నిందారహితుడిగా కనబడినట్లు జాగ్రత్త పడాలి. ఆమెన్. ఆయన ఎదుట ఆయన అనుకున్నాడు, ఇది నీ కోసమే కట్టించాను నేను, నాకు కాదు, ఇది నీది. ఇప్పుడు సుఖంగా నివాసం చేయగలడా? పిల్లలతో సంతోషంగా ఇంట్లో గడపగలడా? ఎందుకంటే అతను ఒక ఇంజనీర్, ఆయనకి తెలుసు అది ఎప్పుడు కూలిపోతుందో తెలుసు, ఎలాంటి మెటీరియల్ వాడాడో తనకు తెలుసు. కాబట్టి ఆ ఇంట్లోకి వెళ్ళి క్షేమంగా వెళ్ళి ధైర్యంగా సంతోషంగా ఉండడానికి అవకాశం లేనంతగా అతడు అడిలిపోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఒకవేళ దేవుడు నీకు నాకు కూడా అలాంటి ఆప్షన్ ఇచ్చాడు. ఆమెన్. నీ ఇల్లు నువ్వే కట్టుకోవాలి. ఆమె నీ ఆత్మీయ జీవితం పరలోకంలో దేవుని ఎదురు ఒక ఇల్లుగా నీవు కట్టబడాలంటే నీవు ఇక్కడ నిందారహితుడిగా ఉండాలి, ఇక్కడ నీవు నిష్కలంకమైన వ్యక్తివిగా ఉండాలి, ఇక్కడ నీవు ఆయన దృష్టికి శాంతమూర్తిగా కనబడాలి. ఆమెన్. హల్లెలూయా. మరొక మాట నేను గుర్తు చేసి నేను ముగించబోతున్నాను. చూడండి, మొదటి పేతురు పత్రిక, క్షమించండి, అదే 2వ పేతురు పత్రిక మొదటి అధ్యాయం మీరు గమనిస్తే ఇక్కడ అంటాడు, 4-5వ వచనములో మీరు చూడగలిగితే, ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానముయందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనిడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మలను సోమరులనైనను నిష్ఫలులనైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవును, వాడు తన పూర్వ పాపములను శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేని వాడునగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి. దేవునికి స్తోత్రం. ఏవి మనలో ఉండాలో, ఏటి విషయమై జాగ్రత్త కలిగి మనము అవి మనలో ఉన్నాయో లేదో మనము వాటి కోసం పదే వాటిని సమకూర్చుకునే విషయంలో వివేకమును జ్ఞానమును కలిగి ఉండాలి. ఆమెన్. అందుకే అంటున్నాడు, ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, ఏ గుణము? మంచి గుణము. చెడ్డ గుణం కాదండి, మంచి గుణం. చెడ్డ గుణం కొందరు గుణం ఎలాంటిది? చెడ్డ గుణం కాబట్టి అన్నదమ్ములిద్దరిని పోగొట్టుకుంది, ప్రేమను పోగొట్టుకుంది, అన్నదమ్ముల యొక్క ఐక్యతను పోగొట్టేసింది. ఎవరిది ఆ గుణము అని అంటే రెబెకా. ఏమండి, ఇస్సాకుకి కళ్ళు కనపడలేదు, ఆకలితో ఉంటే పెద్ద కొడుకుతో చెప్పాడు, యాసాబు నాకు కొంచెం మాంసం ఏమన్నా సిద్ధపరిచి భోజనం తయారు చేసి పెట్టరా,
నేను తిన్న తర్వాత నిన్ను దీవింతాను అన్నాడు. ఎక్కడి నుంచి ఆలకించిందో రెబెకా. ఆలకించి చిన్న కొడుకు అంటే బాగా కొందరికి ఒక్కొక్క బిడ్డ మీద ఒక్కొక్క ప్రేమ ఉంటుంది. ఒక్కొక్క కొడుకు మీద ఒక్కొక్క రకమైన ఆ అనురాగాలు చూపెడుతూ ఉంటారు. ఎందుకో తెలియదు, అంతే, ఎందుకో తెలియదు. ఇప్పుడు పెద్దోడితో ఎప్పుడైతే ఇస్సాకు మాట చెప్పాడో, లోపలికి వెళ్ళి ఏమీ తెలియని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినోడికి ఒక మాట చెప్పింది, ఒరే ఇస్సాకు, మీ నాన్న ఈ మాట చెప్తుండగా నేను విన్నాను యాకోబు, అందుకని నీకు దీవెన మీ తండ్రి నీకు ఇచ్చేటట్లుగా ఉండాలంటే నువ్వు వెళ్ళి ఒక మేక పిల్లను ఒక గొర్రె పిల్లను వధించి త్వరగా తీసుకురా, నేను వంట చేసేసి నీ చేతిలో పెడతాను, నువ్వు చర్మం కప్పేసి నీ తండ్రి దగ్గరికి వెళ్ళి ఇదిగో ఆహారం ఇచ్చేయని చెప్పింది. ఏ గుణం ఇది, ఏ గుణం ఇది? ఏమండి, ఇద్దరు కొడుకుల్లో తండ్రికి తల్లికి ఇద్దరు కొడుకులే కదా, పోనీ ఎవరైతేనేమి అని అనుకోలేదు. మీ తండ్రి దీవెన నీకు ఉండాలి, ఆడేమైపోయినా పర్లేదన్నట్టు చిన్నోని పిలిచింది, వంట తయారు చేయించింది, భోజనం పెట్టేసింది. ఆడంతకీ అంటానే ఉన్నాడు యాకోబు, నా స్వరం వినేస్తాడు ఈ ముసలోడు, కళ్ళు గలపడిపోయిన చెవులను పడుతున్నాయి, స్వరమును బట్టి నన్ను ఆయన ప్రత్యేకంగా గుర్తుపడేస్తాడంటే ఎవరు పిచ్చోడా, నేను కవర్ చేసేస్తాను, ఎలా కవర్ చేయాలో నాకు తెలుసు అని ఆ కవరింగ్ చేసేసింది. ఆ చేతుల మీద ఆ గొర్రె చర్మం కప్పేసింది, ఆ రోమము కలిగినట్లుగా ఉంది. వెళ్ళి నాన్న భోజనం తెచ్చాను తిను అన్నాడు. ఇస్సాకుకి డౌట్ వచ్చింది, స్వరం చూస్తే వేరేలాగా ఉంది, నేను అప్పుడే పంపితే అప్పుడే వచ్చేసాడు ఈడు అని అనుకున్నాడు. బాబు ఇలారా అంటే దగ్గరికి వచ్చాడు, తడుము చూశాడు, కొంచెం చర్మం ఈ యొక్క శరీరం అంతా కూడా రోమం కనబడుతుంది. తడుము చూశాడు, ఎరా మాట ఏంటి ఎలాగవుతుందంటే రొంప చేసిందో కొంచెం గొంతు పడేసిందో అని కవర్ చేసేసి ఉంటాడు. వెంటనే తిన్నాడు, దీవించేశాడు. యాసాబు ప్రయాసపడి, ఏమండి వెంటనే ఇలాగెళ్తే అలా దొరికాడు, కోళ్ళ ఫార్మ్ అది అన్న, కోళ్ళ ఫార్మ్ అండి, కోడి దొరకడానికే. వేట మాంసం దొరకాలంటే ప్రయాసపడాలి, మాటి గాయాలి, దానికోసం వెతకాలి, ఎక్కడుందో చూడాలి, ఎక్కడ పొంచి ఉండాలి, ఇన్ని ప్రయాసలు పడితేనే కానీ అది వేటలకి అనుకూలంగా ఆ బాణానికి ఆ విల్లుకు దొరికితేనే కానీ పని అవ్వదు. అంత టైము లేకుండా ఇలా విన్నట్టునే అలా వచ్చేసాడు, తినేశాడు, దీవించేశాడు. యాసాబు వచ్చాడు, నా దీవెన ఈ నాయన అంటున్నాడు, నేను ఆహారం తెచ్చాను తిను, ఇప్పుడే కదా తిన్నాను రా అన్నాడు. ఇప్పుడే కదా తెచ్చావు అన్నాడు. నేను తేడమేంటి, నేను వెళ్ళిందే ఎప్పుడు, నా కంటికి కనబడేది ఎప్పుడు, ఆ వేటను సమకూర్చడానికి ఎంతగా నేను వేచి ఉన్నాను అని యాసాబు అంటున్నాడు. అలాగైతే నీ తమ్ముడైన యాసాబు అనే మాట ఆడికి సరిపోయింది, ఈ మాటలు మీకు సరిపోయాయి, ఇప్పుడే తిని వాడిని దీవించేశాను అన్నాడు. ఇద్దరికి అప్పుడే కక్ష కట్టుకున్నాడు. అప్పటి నుంచి మొదలుకొని యాకోబు విషయంలో యాసాబు పగబట్టుకుని ఉన్నాడు. అందుకే కదా రెబెకా మరలా ఆలకించి, ఒక్కరోజే ఇద్దరిని నేను ఎలా పోగొట్టుకుంటాను, అయ్యో నా ప్రయత్నము నా ఆలోచన ఇంత పరిస్థితికి తీసుకొచ్చిందని అప్పుడు భయవేసి మేనమామ ఇంటికి పంపించేసింది యాకోబుని. దేనికి స్తోత్రం. ప్రియమైన సహోదరులారా, అందుకే అంటున్నాడు, ఏ గుణము కావాలి మీకు? ఏ గుణము? ఎడగొట్టే గుణమా? కలహాలు పెట్టే గుణమా? ఐక్యతను పాడు చేసే గుణమా? లేక నీ గుణములు సద్గుణమా? ఆమె సద్గుణమా? ఏ గుణము? ఇక్కడ అంటున్నాడు, ఇదిగో మీరు ఏ గుణము కలిగి ఉండండి? సద్గుణమును, విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణము యందు జ్ఞానమును, జ్ఞానము యందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహము యందు సహోదర, ఆశా నిగ్రహము యందు సహనమును. ఏముండాలి మనకి? శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, కిందకి మీదకి దాటకూడదు, కిందకి మీదకి మనము ఇసుక్కోకూడదు, ఇంకింతే అయిపోయింది అనుకోకూడదు. సహనం ఉండాలి. హల్లెలూయా. సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. ఇక్కడ ఎన్ని విషయాలు చెప్తున్నాడు. ఏం కలిగి ఉంటే మనం ఆయన ఎదుటి నిలబడతామో, ఏముంటే ఆయన ఎదుటి మనం నిష్కలంకలుగా కనబడతామో అవన్నీ కూడా ఇక్కడ చెప్తున్నాడు. సద్గుణం ఉండాలి, జ్ఞానం ఉండాలి, ఆశ
నిగ్రహం ఉండాలి, సహనం ఉండాలి, భక్తి ఉండాలి, సహోదర ప్రేమ, దయ, అమర్చుకోవాలి. ఇన్ని ఉన్నాయండి. ఆయన ఎదుట మనం కనబడడానికి నిలబడాలంటే ఇదిగో ఇవన్నీ కూడా ఆయన ఎదుట నిష్కలంకముగా మనం నిలబెడతాది. దీనికి స్తోత్రం. ఈ ప్రేమ ఉండాలి, ఈ సహనం ఉండాలి, ఏమండి, జ్ఞానం ఉండాలి, భక్తి ఉండాలి, ఆశా నిగ్రహం ఉండాలి. హల్లెలూయా. ఆశా నిగ్రహం ఉండాలి. నీ ఆశలు, నీ కోరికలు నిగ్రహంగా ఉండాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన ఆలస్యము చేయవాడు కాదు, కానీ ఎవరు నశించిపోవట ఇష్టము కాక ఆయన తన వాగ్దానాన్ని గురించి ఆలస్యము చేయుచున్నాడు అంతే. ఆమేన్. ఆ రోజు కూడా ఆలస్యము చేశాడు. వాడ తయారయ్యేంత వరకు ఆలస్యము చేశాడు. వాడ తయారయ్యేంత వరకు కూడా కనిపెట్టాడు. వాడ తయారయ్యేంత వరకు కూడా, ఎవరైనా జలప్రలయం వచ్చేంత వరకు కూడా, నీటి మీద నుండి నావ తేలే వరకు కూడా ఆయన సమయం ఇచ్చాడు. దేనికి స్తోత్రం. కానీ వారి హృదయ కాఠిన్యములు మారలేదు, వారి బుద్ధులు మారలేదు, వారి యొక్క గుణములు మారలేదు, వారిలో ప్రేమ కనబడలేదు, వారిలో సహనం కనబడలేదు, వారిలో ఇంకా చెప్పాలంటే భక్తి కనబడలేదు, వారిలో ఇంకా చెప్పాలంటే జ్ఞానము కనపడలేదు, ఆశానిగ్రహం కనబడలేదు, సహనము కనబడలేదు, సహోదర ప్రేమ, దయ, ఇవన్నీ ఆయన ఎదుట నిలబెడతాయి. నేడు రేపు ఆయన రాబోతున్నాడు. ఖచ్చితంగా ఆయన మేఘారూఢుడై రాబోతున్నాడు. ఆయన ఎదుట నిలబడడానికి నువ్వు సిద్ధంగా లేకపోతే జాగ్రత్త సుమా. అందుకే నువ్వు జాగ్రత్త కలిగి ఉండు, అందుకే నువ్వు వివేకము కలిగి ఉండు, అందుకే నువ్వు సద్గుణము కలిగి ఉండు, అందుకే సహోదర ప్రేమ, దైవభక్తి, ఆశానిగ్రహము, దయ, ప్రేమ, ఇవన్నీ కూడా నీలో ఉంటే ఇవి ఎవరిలో లేకపోవునో వాడు పూర్వ పాపమును శుద్ధి కలిగిన సంగతిని మరిచిపోయి ఏమంటున్నాడు? గ్రుడ్డివాడును దూరదృష్టి లేని వాడగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడండి. దేనికి స్తోత్రం. ఆయన నిన్ను పిలిచాడు కనుక నీ పిలుపును కాపాడుకో, ఆయన ఇచ్చిన రక్షణను కాపాడుకో. ఆయన సన్నిధిలో నీవు ఆత్మీయంగా ఎదుగుతున్న విషయాలను నీవు కలిగి ఉన్నావో లేదో ఒకసారి సరిచూసుకో. సహోదర ప్రేమ, దీర్ఘశాంతము, సద్గుణము, విశ్వాసము, భక్తి, ఆశానిగ్రహము, ఇవన్నీ నీకు లేకపోతే, ఇవన్నీ ఒకవేళ నీలో కనుమరుగైపోతే దేవుడిచ్చిన అవకాశాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావని అర్థం. నీవు దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికే ఒకవేళ ఆయన ఇంకా అక్కడ ఆలస్యం చేస్తున్నాడు. ఆమేన్. నువ్వు సరి చేసుకుంటే నీకు మేలు కలుగుతుంది. అదే జ్ఞానము, అదే జాగ్రత్త, అదే ఆయన ఎదుటి నిన్ను నిలబెడుతుంది నిష్కలంకముగా. అందుకే నా పౌరమా నిష్కలంకురాలా అని పిలుస్తున్నాడు. ఈరోజు ఆ నిష్కలంకురాలుగా నీవు ఆ యొక్క సంఘములో కనబడాలి, నిష్కలంకురాలుగా కనబడాలి, నిష్కలంకమైన వ్యక్తిగా కనబడాలి. పిల్లలారా, ఆయన సన్నిధిలో నిలిచిన వారమై ఉందాము. ఇట్టి వాక్యపు వెలుగులో మనం కట్టుకుందాము. అట్టి కృప, అట్టి దైవ జ్ఞానము చేత ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమె తలలు వంచండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడును ప్రేమ కనికరము కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. వాత్సల్యపూర్ణుడా, దయాళుడా, ఈ రాత్రి మీరాకడను గూర్చి నన్ను ఆలస్యము చేయవాడువు కాదు, కానీ ఎవరునూ నశించిపోవటం నీకు ఇష్టము కాక ప్రభువా నీవు ఆలస్యము చేయుచున్నావు. ఈ ఆలస్య కాలములో నీ పిల్లలుగా ముద్రించబడిన వారుగా కనబడుతున్న వారు జాగ్రత్త కలిగి ఉండడానికి ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ విషయంలో వారు వివేకము కలిగి ఉండాలో
అవి లేకపోతే నాయన మేము కూడా నీవిచ్చిన కాలాన్ని వృధా చేసుకున్నట్లే. అందుకే మీరు ఆ క్రొత్త ఆకాశములో క్రొత్త భూమిలో మీరు కనిపెట్టువారిగా, ప్రియులుగా వీటి కొరకు మీరు కనిపెట్టుకుని వారు గలవారై ఉండాలంటే శాంతము గలవారై ఆయన ఎదుట మనం కనబడాలి. శాంతము గలవారై కనబడాలి. నీలో అట్టి సిద్ధ మనసు ఉండాలి, దైవభయం ఉండాలి, ప్రేమ ఉండాలి, ఆశానిగ్రహం ఉండాలి, దయాలత్వము, సుగుణము నీకు కలిగి ఉండాలి. అవి లేకపోతే మనము దూరదృష్టి లేని వారముగా ఉంటాం. కనుక వీటి విషయమై మనం జాగ్రత్త కలిగి ఈ గుణగణాలు మనలో ఉండడానికి సిద్ధపడదాం. ప్రభువా మీకు వందనాలు. ఎంతవరకు మీ సన్నిధి నుంచి మాతో మాట్లాడారు. వెత్తబడిన ప్రతి మాట అనేకులు విన్నప్పుడు వారిని దర్శించి వారి ఆత్మీయ జీవితాలు సరిచేసుకుని నీ రాకడ కోసం సిద్ధపడే కృప బిడలకు ఇవ్వండి, భద్రపరచండి. మేము ఇంకా ఏ రీతిగా సరిచేసుకుని మీ సన్నిధిలో మేము మీకోసం కనిపెట్టాలో ఆ జ్ఞానము చేత మీరు నడవడానికి సహాయం చేయండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి, దీవించి, స్వస్థపరిచి నీ సన్నిధిలో స్థిరపరచమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే చేయి, ప్రవేశు రక్తమే చేయి, ప్రవేశు నామమునకు సంపూర్ణ జయము కలుగునగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించునగాక.